2 కోట్ల బీమా సొమ్ము కోసం కట్టుకున్న భర్తనే కడతీర్చిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కర్ణాటకలోని బెలగావిలో చోటు చేసుకుంది. మాజీ సైనికుడు సందీప్ కలగౌడ మంజరగిని సెలైన్ బాటిల్లో విషం కలిపి హత్య చేసిన కేసులో అతని భార్య సుమతో పాటు మొత్తం 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. సుమ తన ప్రియుడు పుండలీకతో కలిసి ఈ హత్యకు కుట్ర పన్నినట్లుగా దర్యాప్తులో వెల్లడైంది. రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సందీప్ కు మార్చి 15న సెలైన్ ద్వారా విషం ఎక్కించి హత్య చేసినట్లు పోలీసులు చెప్తున్నారు. అనంతరం ప్రమాదంలో గాయాల కారణంగానే మరణించాడని నమ్మించి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే సందీప్ సోదరుడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు మళ్లీ తెరపైకి రావడంతో విస్తృత దర్యాప్తు చేపట్టిన పోలీసులు నకిలీ వైద్య నివేదికలు, ఫోరెన్సిక్ ఆధారాల తారుమారులో సహకరించిన మరికొందరిని కూడా అరెస్ట్ చేశారు. ನಾ ಬೇರೆ ಕಡೆ ಇದ್ನ ಮಹಾರಾಷ್ಟ್ರ ಇದ್ನಿ ಇಲ್ಲಿ ಬಂದ ನಂತರ ಒಂದು ಸಣ್ಣ ಎಗ್ ರೈಸ್ ಚಿಕನ್ ರೈಸ್ ಅಂಗಡಿ ಅಂದ್ರೆ ಸಣ್ಣದೊಂದು ಹೋಟೆಲ್ ಒಂದು ಬಿಸ್ನೆಸ್ ತೆಗೆದಿನಿ. ಇವರು ಸಂದೀಪ್ ಮಂಜರ್ಗಿ ಅನ್ನೋರ ರಿಟೈರ್ಡ್ ಆಗಿ ಬಂದಿರೋ. ರಿಟೈರ್ಡ್ ಆಗಿ ಬಂದಾಗ ನನ್ನ ಹೋಟೆಲ್ದಾಗ ಬಂದಿರೋ. ಅವರ ಕಾಯಂ ನನ್ನ ಹೋಟೆಲ್ದಾಗ ಬಂದಿರೋ ಒಂದು ತಿಂಗಳು ಕೂತ್ರು. ಅವ್ರಿಗೆ ಬಿಸ್ನೆಸ್ ಲೈನ್ ಚಲೋ ಅನಿಸ್ತು. ನಾನು ಕೊಂಡೋದು ಯಾಕಂದ್ರೆ ಒಂದು ಭವಾನಿ ಅಮೃತ ಚಾತ ಡ್ಯಾಮ್ದಾಗ್ತದೆ. ಅಲ್ಲಿ ಅವ್ರಿಗೂ ಯಾವುದೂ ಆಳು ಸಿಗಲಿಲ್ಲ. ಅವ್ರಿಗೆ ನಾನು ಇಲ್ಲಿ ಬಂದು ಕಾಂಪ್ರಮೈಸ್ ಮಾಡಿ ಅಂತ ಹೇಳಿ ಅವ್ರ ಅಲ್ಲಿ ನಂದಿ ಹೋಟೆಲ್ ಬಂದ್ ಮಾಡಕ್ಕೆ ಚೆಕ್ ಕರ್ಕೊಂಡು ನಂತರ ಒಂದು ತಿಂಗಳ ನಂತರ ಅವ್ರ ಮಿಸಸ್ ಸುಮಾ ಸಂದೀಪ್ ಮಂಜರ್ಗಿ ಅಂತ ಅವ್ರು ಬಂದರು. ಅವ್ರಿಗೂ ಚಲೋ ಫ್ರೆಂಡ್ಶಿಪ್ ಆಯ್ತು. ನಮ್ಗೆ ಫ್ರೆಂಡ್ಶಿಪ್ ಹಾಕೋತಾ ನಾವು ರಿಲೇಷನ್ಶಿಪ್ 2 కోట్ల బీమా సొమ్ము కోసం కట్టుకున్న భర్తనే కడతీర్చిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కర్ణాటకలోని బెలగావిలో చోటు చేసుకుంది. మాజీ సైనికుడు సందీప్ కలగౌడ మంజరిని సెలైట్ బాటిల్లో విషం కలిపి హత్య చేసిన కేసు అతని భార్య సుమతో పాటు మొత్తం 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. సుమ తన ప్రియుడు పుండలీకతో కలిసి ఈ హత్యకు కుట్ర పన్నినట్లుగా దర్యాప్తులో వెల్లడైంది. రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సందీప్ కు మార్చి 15న సెలైన్ ద్వారా విషం ఎక్కించి హత్య చేసినట్లుగా పోలీసులు చెప్తున్నారు. అనంతరం ప్రమాదంలో గాయాల కారణంగానే మరణించాడని నమ్మించి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే సందీప్ సోదరుడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు మళ్లీ తెరపైకి రావడంతో విస్తృత దర్యాప్తు చేపట్టిన పోలీసులు నకిలీ వైద్య నివేదికలు, ఫోరెన్సిక్ ఆధారాల తారుమారులో సహకరించిన మరికొందరిని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు.